అందరికీ స్వాగతం. ఈరోజు మనం తక్కువ ధరలో మంచి సౌండ్ కోసం చూస్తున్న వాళ్ల కోసం ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. ట్యాంగుజూ బ్రాండ్ ఐడియా బాగుంది కదా. చైనా చరిత్ర, సంస్కృతి వాటి నుంచి ఇన్స్పిరేషన్. వాళ్ళ పాత వార్నర్ SG ఇయర్ఫోన్స్ అయితే చాలా పాపులర్. ఇప్పుడు దానికి నెక్స్ట్ వర్షన్ ట్యాంగుజూ వార్నర్ SG2. ఇవి ఇన్-ఇయర్ మానిటర్స్, అంటే చెవిలో పెట్టుకునేవి. మన దగ్గర కొన్ని రివ్యూలు, అనాలిసిస్ ఉన్నాయి. వాటి ప్రకారం ఈ కొత్త SG2 నిజంగా మెరుగ్గా ఉందా? దాని స్పెషాలిటీ ఏంటి? ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా పోటీ ఉంది కదా, మరిది ఎలా నిలబడుతుంది? సరే చూద్దాం పదండి. ముఖ్యంగా ఈ SG2కి పాత SGకి తేడా ఏంటి? ఇందులో 10mm PET డైనమిక్ డ్రైవర్ పెట్టారట. కేబుల్ కూడా సిల్వర్ ప్లేటెడ్ కాపర్ అంటున్నారు, అప్గ్రేడ్ అనమాట. కానీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఆ టాంగ్ సాంగ్కాయ్ బ్యాలెన్స్డ్ ఇయర్ టిప్స్. అవి విడిగా కొంటే ఒక $10 ఉంటాయట. వాటిని బాక్స్లోనే ఇస్తున్నారంటే అది నిజంగా మంచి విషయం, కాస్ట్ సేవింగ్. ఇంకా సెన్సిటివిటీ 113.5 dB అన్నారు. ఇంపిడెన్స్ ఏమో 19 ohms. అంటే మామూలు ఫోన్లు, ల్యాప్టాప్లతో కూడా సులభంగా వాడొచ్చా? అవును, ఖచ్చితంగా. తక్కువ ఇంపిడెన్స్, ఎక్కువ సెన్సిటివిటీ అంటే అది. ఆ 10mm PET డ్రైవర్ గురించి చెప్పాలంటే, PET అంటే ప్లాస్టిక్ లాంటి మెటీరియల్తో చేసిన డయాఫ్రమ్ అనమాట. ఇది సాధారణంగా కొంచెం వెచ్చని, అంటే వార్మ్ టోన్, నేచురల్ సౌండ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందుకేనేమో రివ్యూల్లో ఎమోషనల్ వోకల్స్ అని రాస్తున్నారు. మీరు చెప్పినట్టు మంచి ఇయర్ టిప్స్, కేబుల్ అవన్నీ బాక్స్లోనే రావడం వల్ల కొన్న వెంటనే వేరే ఖర్చు పెట్టక్కర్లేదు, ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఇది మామూలు ఫోన్తో బాగానే పనిచేస్తుంది. కానీ మంచి DAC లేదా యాంప్లిఫైయర్ వాడితే, అంటే ఫోన్ కన్నా బెటర్ సౌండ్ ప్రాసెసింగ్, పవర్ ఇచ్చే డివైసెస్ అనమాట, వాటితో వాడితే దీని పర్ఫార్మెన్స్ ఇంకా పెరుగుతుందని స్కేల్ 12 విత్ పవర్ అంటున్నారు. అంటే ఇది జస్ట్ ఎంట్రీ లెవెల్ బడ్జెట్ ఇయర్ ఫోన్ లాగే కాదు, ఫ్యూచర్లో మీ ఆడియో సెటప్ అప్గ్రేడ్ చేసినా ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఈ ధరలో ఇది చాలా అరుదుగా చూస్తాం. ఓ, అది ఇంట్రెస్టింగ్. అంటే ఇది కొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ లాంటిదన్నమాట. సరే, మరి డిజైన్ క్వాలిటీ ఎలా ఉన్నాయి? కొత్త కలర్స్ అవి వచ్చాయా? అవును, కొత్త రంగులున్నాయి. ఫేస్ ప్లేట్ డిజైన్ కొంచెం మార్చారు, చూటానికి బావుంది. కనెక్టర్ కూడా ఇప్పుడు ఫ్లాట్గా ఉండే 0.78mm పిన్స్ వాడుతున్నారు. ఇది కొంచెం మోడర్న్గా ఉంటుంది. కానీ ఒక్క విషయం చెప్పాలి, కొన్ని మొదటి బ్యాచ్లలో కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ఆ ఫేస్ ప్లేట్స్ ఊడిపోవడం లాంటివి. ఈ ప్రైస్ రేంజ్లో అప్పుడప్పుడు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. అది ఒక ఛాలెంజ్. ఇంకో చిన్న విషయం, దీని నాజిల్స్, అంటే చెవిలోకి వెళ్లే భాగం కొంచెం పొట్టిగా ఉంటాయి. ఇది కొందరికి చాలా సౌకర్యంగా ఉండొచ్చు, కానీ మరికొందరికి చెవిలో కరెక్ట్గా సీల్ అవ్వడానికి, అంటే బయటి శబ్దాలు రాకుండా ఉండటానికి కొంచెం పెద్ద సైజ్ ఇయర్ టిప్స్ అవసరం పడొచ్చు. అర్థమైంది. సో క్వాలిటీ విషయంలో కొంచెం చూసుకోవాలి, ముఖ్యంగా తొలి బ్యాచ్లో అయితే. సరే, అన్ని పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ సౌండ్, ధ్వని ఎలా ఉంది? వెచ్చగా, గాత్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్నారు కదా. అవును, జనరల్గా దీని ట్యూనింగ్ అలానే ఉంటుంది. వోకల్స్, అంటే పాటల్లో గాయకుల గొంతు చాలా క్లియర్గా, ఎమోషనల్గా వినిపిస్తుందని అంటున్నారు. బేస్ కూడా కంట్రోల్డ్గా, క్లియర్గా ఉంది. పాత మోడల్లాగా మిడ్స్లోకి, అంటే వోకల్స్లోకి ఎక్కువగా చొచ్చుకుపోదు. ఈ ధరకు క్లారిటీ, డీటెయిల్స్ బాగున్నాయనే చెప్పాలి. అయితే ఇక్కడ కొంచెం డిస్కషన్ పాయింట్ ఏంటంటే ట్రెబుల్, అంటే హై ఫ్రీక్వెన్సీలు. ట్రెబుల్లో ఏంటి విషయం? ఏమైనా ప్రాబ్లం అని కాదు, కానీ కొందరి అభిప్రాయం ప్రకారం ఇది పాత మోడల్ కన్నా కొంచెం బ్రైట్గా, అంటే ప్రకాశవంతంగా, ఎక్కువ డీటెయిల్స్తో ఉందట. ఇది కొందరికి ఎక్కువ క్లారిటీలాగా అనిపించొచ్చు, నచ్చొచ్చు. కానీ ఇంకొందరికి, ఉదాహరణకు పాల్ వసాబి అనే ఒక రివ్యూవర్ ఉన్నారు, ఆయనకు ఇది ఒరిజినల్ అంతా రిలాక్సింగ్గా అనిపించలేదట. కొంచెం షార్ప్గా, ఎక్కువ బ్రైట్గా ఉందని ఫీల్ అయ్యారట. సో ఇది పూర్తిగా పర్సనల్ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే ట్రెబుల్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అది కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, రైట్? మరి మార్కెట్లో పోటీ సంగతి ఏంటి? దీని ధర సుమారు $20 నుంచి $28 అంటున్నారు. ఈ రేంజ్లో వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? ఉన్నాయి, మంచి పోటీనే ఉంది. సాల్నాట్స్ 0.2 ఉంది, కొన్ని కేజీ మోడల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా పాపులర్ ఈ బడ్జెట్లో. అయినా కూడా చాలా మంది రివ్యూవర్స్ ఈ వార్నర్ SG2ని దాని ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా చెప్తున్నారు. ముఖ్యంగా ఆ బాక్స్లో ఇచ్చే యాక్సెసరీస్, కేబుల్, ఆ ట్యాంక్ సాంగ్కాయ్ ఇయర్ టిప్స్ వల్ల దీనికి ఎక్స్ట్రా వాల్యూ వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న ఈ అల్ట్రా బడ్జెట్ ఆడియో రేస్లో ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ కంటెండర్. ఓకే, సో ఫైనల్గా దీని గురించి ఏం చెప్పొచ్చు? ఎవరికి ఇది రికమెండ్ చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే ట్యాంగుజూ వార్నర్ SG2 దాని పాత వర్జన్ కన్నా ఖచ్చితంగా ఒక స్టెప్ అప్. ముఖ్యంగా ప్యాకేజీ వాల్యూ, యాక్సెసరీస్ పరంగా చాలా మెరుగుపడింది. బడ్జెట్లో ఉండి మంచి సౌండ్ క్వాలిటీ, ముఖ్యంగా మంచి వోకల్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. దాని ధరకు మంచి విలువ ఇస్తుంది అనడంలో డౌట్ లేదు. క్లియర్, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ. అయితే దీని కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే ఇది బడ్జెట్ ఆడియో స్పేస్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నను లేవనెట్టుతుంది. అంటే ఒక IAMని మనం చూసేటప్పుడు టెక్నికల్గా ఎంత ఇంప్రూవ్ అయ్యింది, ఎన్ని డీటెయిల్స్ వస్తున్నాయనేది ఎంత ముఖ్యం. అదే సమయంలో వినడానికి ఎంత ఈజీగా, రిలాక్సింగ్గా ఉందనేది ఎంత ముఖ్యం. ఈ వార్నర్ SGI ట్రెబుల్ రెస్పాన్స్ ఉంది కదా, అది ఈ డిస్కషన్కి ఒక మంచి ఎగ్జాంపుల్. బహుశా వినేవాళ్లు వాళ్ళకి ఏ ఇయర్ టిప్స్ వాడితే, లేదా ఏ ఆడియో సోర్స్తో కనెక్ట్ చేస్తే ఈ టెక్నికల్ డీటెయిల్కి, రిలాక్సింగ్ లిజనింగ్కి మధ్య బ్యాలెన్స్ దొరుకుతుందో ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. అదే అసలైన ఆడియో జర్నీ కదా.